కామారెడ్డి జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న గడ్డపారె గ్యాంగ్ 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 11 తులాల బంగారం, 22 తులాల వెండి, బైకు, 5 మొబైల్ ఫోన్లు, 8,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల ముఠాను పట్టుకున్నట్లుగా పోలీసులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. గడ్డపారతోటి వాళ్ళు హౌస్ బ్రేక్ చేయడం, అల్మారా బ్రేక్ చేయడం, అందులో ఉన్న విలువైన వస్తువుని తీసుకెళ్ళడం లాంటివి మనకు కొంతకాలంగా రిపోర్ట్ అవుతా ఉంది. దీని మీద స్పెషల్గా ఎల్లారెడ్డి డిఎస్పీ గారు ఒక స్పెషల్ బృందాన్ని పెట్టి మొత్తం దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయడం, ఆ ఆఫీసర్స్లో మంచి లీడ్ తోటి ఈరోజు ఆ గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ ఇప్పటి వరకు సుమారుగా 9 కేసెస్లో 9 వేరియస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అండ్ ఆ 9 కూడా మన జిల్లాలోనే ఉంది. తాడవాయి, గాంధారి, లింగంపేట్, రాజంపేట్, బాన్స్వాడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 9 అఫెన్సెస్ వాళ్ళు చేయడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్యమైన గ్యాంగ్ సభ్యులు ఇందులో 2 ఉన్నారు. బస్సి జోధరాజ్ అండ్ అంకుష్ ప్రేమ్ సింగ్ సోబ్లే. ఈ 2 కూడా మహారాష్ట్ర వాళ్ళు, బట్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ. ఈ 2తో పాటు వీళ్ళ కజిన్స్ కూడా దీంట్లో బామన్ మహేందర్ అండ్ హీరాల వీళ్ళు కూడా ఈ గ్యాంగ్ లోని వీళ్ళు డిస్పోజల్ టీమ్, అంటే వీళ్ళు దొంగతనం చేసి తీసుకొస్తే వీళ్ళు ఇమీడియట్ దాని ఆభరణాలన్నీ కూడా డిస్పోజ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు